యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాజిటివ్‌గా ఉండండి. బీ హ్యాపీ. యెస్. చాలామంది నన్ను ఫార్మస్యూటికల్ క్రీమ్స్‌లో అసలు ది బెస్ట్ ఏంటి? మనం యూజ్ చేయాలి అంటే మనకి హై రేటింగ్ వచ్చినవి ఏంటి అని నన్ను చాలామంది అడుగుతున్నారు. ఈరోజు నేను ఒక 3 ఫేమస్ మంచి రేటింగ్ ఉన్నవి, మంచి రిజల్ట్ వచ్చేవి మీతో షేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడే మీరు మొదటిసారి చూస్తున్నారు నా ఛానల్‌ని, మరి ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి. ఓకే అండి. చాలామంది ఏంటి అంటే, మాకు డిఐవైస్ టైం లేదమ్మా, ఏదైనా క్రీమ్ ఉంటే చెప్పమ్మా, ఇలా రాసుకోగానే అలా తెల్లగా వచ్చేవి అని నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు. చాలా ఫాస్ట్గా ఉందిలేంటి జనరేషన్, తప్పు మంది కాదు, టైం లేదు కదా మరి. ఓకే, నేను ఒక 3 క్రీమ్స్ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఇవి ఏంటి అంటే, మీరు ఏ రేటింగ్లో చూసినా సరే ఇవి 3 బెస్ట్గా ఉన్నాయన్నమాట. 9.9, 9.8, 9.7 రేటింగ్ ఉన్నాయి ఈ 3 కూడా. ఫస్ట్ది వచ్చేసి వీటా గ్లో. మీరు ఆల్రెడీ వినే ఉంటారు. నేను ఆల్రెడీ అది నా సెకండ్ ఛానల్లో కూడా నేను ఆ వీడియో చేసి ఉన్నాను. వీటా గ్లో క్రీమ్ అని ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 1800 రూపీస్ ఉంటుంది అనమాట దీని కాస్ట్. అయితే ఎందుకు ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకు ఇది టాప్ రేటింగ్లో ఉంది అంటే, దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట. జర్మ్ ఆయిల్, జోజోబా ఆయిల్, టర్మరిక్, శాండల్వుడ్ ఆయిల్, కుంకుమాది తైలం, నీమ్, కర్క్యూమిన్, ఆవగాడో, వైటమిన్ సి, బీ వ్యాక్స్, హనీ. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలుసు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని. మనం ఇది చాలా చాలా అంటే చాలా ఫ్రీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, చాలామంది అంటూ ఉంటారు మాకు ఏ క్రీమ్స్ పడవు అండి అని. ఇన్ కేస్ పడనప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. చెవు వెనకమాల ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఈ క్రీమ్ మీకు పడింది అనుకున్నప్పుడు మాత్రమే మీరు ప్రొసీడ్ అవ్వండి. చాలా మంచి రేటింగ్ ఉందండి ఈ క్రీమ్కి అయితే. ది బెస్ట్ స్కిన్ లైట్నింగ్ రిజల్ట్స్ వస్తాయంట. హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా, ట్యాన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నవాళ్ళు ఈ వీటా గ్లోని యూజ్ చేయండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం మీరు చూసుకొని యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ది వచ్చేసి రీబార్న్ ప్రో. యాక్చువల్గా దీని మీద చాలా తక్కువ మంది వీడియోస్ చేస్తున్నారు. ఇది కూడా హయ్యెస్ట్ రేటింగ్ ఉన్నటువంటి క్రీమ్ అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే, ఇది న్యూ జనరేషన్ కోసం డిజైన్ చేసినటువంటి బెస్ట్ స్కిన్ లైటనింగ్ క్రీమ్. అసలు స్కిన్ లైటనింగ్ క్రీమ్ కాదండి, పక్కన పెడదాం మనం ఒక మాట. స్కిన్ హెల్తీగా ఉండాలి అంటే, చాలామందికి ముఖం మీద మచ్చలు ఉంటాయి, మొటాలు ఉంటాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది, గుల్లలుగా వచ్చేస్తాయి, హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది, ట్యాన్ ఉంటుంది, మూతి చుట్టూ నలుపు ఉంటుంది, నల్లని పొడ వస్తుంది, చిన్న మచ్చల్లాగా వస్తాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి అన్నమాట. అయితే మీరు ఈ రీబార్న్ ప్రో స్కిన్ లైట్నింగ్ క్రీమ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్న దీని కాస్ట్ వచ్చేసి 449 రూపీస్ ఉంది. 97% ఫాస్ట్గా స్కిన్ వైటనింగ్ రిజల్ట్స్ ఇస్తుందంట ఈ క్రీమ్. హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కానీ, మెలాస్మా ఉన్న వాళ్ళు కానీ దీన్ని నిరభ్యంతరంగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో. 93% యాక్నే స్కిన్ కోసం డిజైన్ చేశారంట. ఎందుకంటే యూత్ ఎక్కువగా సఫర్ అయ్యే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే యాక్నే. ఈ యాక్నే నుంచి వీళ్ళు బయటపడాలి అనుకున్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఏంటి అంటే, ఏదైనా ఒక క్రీమ్ యూజ్ చేయాలి, ఫార్మస్యూటికల్ క్రీమ్స్ అంటే, అమ్మో మాకు యాక్నే ఉంది, చాలా ఇన్ఫెక్షన్ ఉంది, అక్కడ మేము ఈ క్రీమ్ పెట్టాలి కదా అనుకుంటూ ఉంటారు. అయితే డోంట్ వరీ, ఇది యాక్నే ప్రోన్ స్కిన్ కోసం కూడా డిజైన్ చేయబడింది. థర్డ్ వన్ వచ్చేసి లోటస్ హెర్బల్స్ నుంచి స్కిన్ లైటనింగ్ క్రీమ్. లోటస్ హెర్బల్స్లో బొచ్చుడు క్రీమ్స్ ఉన్నాయండి. అందులోనూ ఇది 3rd రేటింగ్ ఉన్నటువంటి మంచి క్రీమ్ అనమాట. ఇది లైటనింగ్, బ్రైటనింగ్ చేస్తుందంట. ఇందులో మనకి SPF 25 కూడా యాడ్ అయింది. ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సూట్ అయిపోతుంది. నేను మీకు చెప్పినటువంటి ఈ 3 క్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 3 కూడా ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సూట్ అయిపోతాయి అనమాట. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ క్రీమ్ రాసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి SPF 25 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. PA+++. ఇది ఒక యూనిక్ జెల్ అండి. యాక్చువల్గా ఇది క్రీమ్ అంటారు, జస్ట్ నార్మల్గా మనం మాట్లాడేటప్పుడు క్రీమ్ అంటాం. ఇది ఒక జెల్ బేస్ అనమాట. ఇది ఒక యూనిక్ జెల్ అంటండి. సాకిఫ్రాగా అండ్ మిల్క్ ఎంజైమ్స్ తోటి ఈ క్రీమ్ని తయారు చేశారంట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ క్రీమ్. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను. చాలా లైట్ వెయిట్ ఉంటుంది.
నాన్ స్టిక్కీ ఉంటుంది. మన స్కిన్ మీద చక్కగా అబ్జార్బ్ అయిపోతుంది. చాలామందికి ఏదైనా క్రీమ్ రాసుకుంటే ప్యాచ్‌లుగా ఉంటది. ఈ క్రీమ్ చక్కగా లోపలికి కూడా అబ్జార్బ్ అయిపోతుంది. ఓవరాల్‌గా మనకొక మంచి మేకప్ ఫినిష్ కూడా వస్తుంది. కొన్ని క్రీమ్స్ చూసుకుంటారండి, మనకి మాయిశ్చరైజర్ విత్ మేకప్ ఫినిష్ కనిపిస్తుంది. అలా ఉంటదనమాట ఈ జెల్ బేస్ క్రీమ్ కూడా. ఓవరాల్‌గా మంచి విజిబుల్ స్కిన్ అయితే ఇస్తుందంట ఇది కూడా. యాక్చువల్‌గా నేను మీకు ఒకటే చెప్తున్నానండి, ఏ క్రీమ్స్ యూజ్ చేసినా ఒక 2 డేస్ ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, మీరు క్రీమ్స్ గురించి కూడా చెప్తున్నారేంటి అని అంటారు. నా 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 వీడియోస్ చూసే వాళ్ళలో కొంతమంది క్రీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. డిఐవైస్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఆల్ టైప్ ఆఫ్ మెంబర్స్ నా వీడియోస్ చూస్తుంటారండి. ఒక్క స్కిన్ లైటనింగ్ కోసమే కాదు కదా. ఇప్పుడు ఒకరికి ఒక మంచి క్రీమ్ కావాలి సెర్చ్ చేసినప్పుడు నా వీడియో వచ్చిందనుకోండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వాలి కదా, అందుకోసం అని చెప్తున్నాను. ఎక్కువగా వాటర్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మీరు క్రీమ్స్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ 3 క్రీమ్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఈరోజు నా వీడియో. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.